Hi everyone, myself MB from Sai Medakoti, Hyderabad. Right, in our the daily dose of mass abhyasam, now we are going to see the differential equation, the 10th video on that. The topic is solutions of first order differential equation. అందులో సబ్ టాపిక్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద ఇంతకుముందు అడిగిన పీవైక్యూస్ కానివ్వండి, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ పాసిబిలిటీలో ఉన్న క్వశ్చన్స్ కానివ్వండి ఏంటనేది మనం చూద్దాం. ఓకే, రైట్. So before going to dive into the video, if you're not subscribed our YouTube channel Sai Medha Hyderabad yet, please subscribe and please like this video to encourage our work. So guys, we are very near by the exam. ఈ టైంలో మీరు అన్ని చదవడం కరెక్ట్ కాదు. Please go through the gunshot bits we provided in our course. You can get our course for only 2,900. The course is available in saimedha.in app. And one more thing, you should see the PYQs before going to write exam, because lot of concepts are going to be revived in examinations, and sometimes you're going to get the same question as it is in the exams also. Is it clear? That's why ఖచ్చితంగా PYQs చూడండి, అట్లాగే ఈ గన్షాట్ బిట్స్ మోడ్లో ప్రాక్టీస్ చేసుకోండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. If you have any doubt or any subject మీరు అనుకుంటే definitely you have a full course here. Okay, you can refer to the full course also. Okay, and if you have any doubt you can call to these numbers. And these are the bits we are providing, entirely 5,800 bits provide చేస్తున్నాము. ఫిజిక్స్లో ఒక 7, కెమిస్ట్రీలో ఒక 7 గ్రాండ్ టెస్ట్, మ్యాథ్స్లో 10 గ్రాండ్ టెస్ట్, అట్లే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ వైజ్ 10 గ్రాండ్ టెస్ట్, ఇంజనీరింగ్ మొత్తం కలిపి 3 గ్రాండ్ టెస్ట్, ఎంపీసీ సెక్షన్ మొత్తం కలిపి 3 గ్రాండ్ టెస్ట్, మాక్ టెస్ట్ 9 మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఈ కోర్స్ తీసుకుంటే మీకు ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి. Right. Moving on to our topic. Let me tell you what do you mean by exact differential equation first of all. We should know what do you mean by an exact differential equation. Definitely we are going to have a question like this: m dx plus n dy is equal to zero form questions. Anyway, our questions, as I already categorized, it is exact. అన్ని క్వశ్చన్స్ కూడా ఎగ్జాక్ట్ అయ్యే ఉన్నాయి. మీరు కావాలనుకుంటే కొన్నిటికి చెక్ చేద్దాము, కానీ అన్నీ కూడా ఎగ్జాక్ట్ అయినాయి కాబట్టి ఈ కేటగిరీ కిందకి వచ్చాయి. సో ఇలాంటి ఒక కండిషన్ మనకు కనబడినప్పుడు మనం దాన్ని ఎగ్జాక్ట్ అని చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ m and n ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ x, y. ఫంక్షన్స్ ఆఫ్ ఎలా ఉంటాయి? x, yలో ఉంటాయి. సో నేను ఏం చేస్తానంటే దీన్ని ఎగ్జాక్ట్ అని చెప్పాలంటే వీ షుడ్ క్యాలిక్యులేట్ ద 2 వాల్యూస్ హియర్, దట్ ఈస్ ∂m by ∂y అండ్ ∂n by ∂x. ఈ 2 వాల్యూస్ ఇండివిజువల్గా అనుకోవాలి. If both values are equal, then we are going to call it as exact differential equation. Exact differential equation. If not, it is not going to be exact differential equation. సరే, exact differential equation అయితే మనం చేసే పని ఏంటి అంటే ఇచ్చిన దానికి ఇంటిగ్రేషన్ అప్లై చేసేస్తాము. ఇంటిగ్రేషన్ ఆఫ్ m dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n dy is equal to integral of 0. There are 2 conditions here. ఇది అప్లై చేస్తున్నాం, మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే ఇక్కడ వైని కాన్స్టెంట్ అనుకుంటాం, ఇక్కడ ఏమైనా ఎక్స్ టర్మ్స్ ఉంటే ఆ ఎక్స్ టర్మ్ తీసేస్తాం, ఎలిమినేట్ చేసేస్తాం. ఎలిమినేట్ చేసిన తర్వాత మిగిలిన ఏమైనా ఉంటే రాస్తాం, లేకపోతే వీళ్ళు ఎలిమినేట్ ద రౌండ్ కంప్లీట్. ఒకవేళ ఎక్స్ టర్మే ఉందనుకోండి, ఎక్స్ టర్మ్ లేకుండా రాసే పాసిబిలిటీ ఏం లేకపోతే ఆ టర్మ్ని నెగ్లెక్ట్ చేసేస్తాం. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్. మళ్ళీ చెప్తున్నాను, అన్ని క్వశ్చన్స్ కూడా ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సంబంధించిన క్వశ్చన్సే. అన్నీ చెక్ చేసుకున్నా మనము అవే వస్తాయి. మళ్ళీ కేటగిరీ చేశాను కాబట్టి కావాలంటే 1 or 2 క్వశ్చన్స్ వెరిఫై చేద్దాం, దెన్ విల్ మూవ్ ఆన్ టు ద డైరెక్ట్ కాన్సెప్ట్స్ హియర్. ఓకే, రైట్. మీరు చెక్ చేసిన ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ గోయింగ్ టు బి ఎగ్జాక్ట్ ఓన్లీ. రైట్. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ద ఇంటిగ్రల్ కర్వ్ త్రూ ద ఆరిజిన్ సాటిస్ఫైయింగ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ m dx is equal to n dy ఫామ్లో ఇచ్చాడు. ఆ n dyని కూడా ఇక్కడ తీసుకొస్తే దెన్ వాట్ ఆర్ గోయింగ్ టు గెట్ దెన్ x² - ay ఇంటూ dx మైనస్ ఆఫ్ ax minus y² into dy is equal to 0. లేదనుకుంటే దీన్ని మనము ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఇది మొత్తాన్ని అటు తీసుకొచ్చామనుకోండి, వీ కెన్ రైట్ లైక్ దిస్: y² - x ప్లస్ టర్మ్ మైనస్ అవుతుంది, మైనస్ టర్మ్ ప్లస్ అవుతుంది, ఇంటూ dy is equal to 0. చూడండి, ఇవి వెరిఫైయింగ్. ఈ క్వశ్చన్కి ఒకసారి వెరిఫై చేద్దాం. ∂m, దిస్ ఈజ్ m, దిస్ వన్ ఈజ్ n, m ∂m by ∂y విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ డెరివేటివ్ చేస్తే y తప్పిస్తే మిగతా అన్నీ కూడా కాన్స్టెంటే. రైట్. సో మిగతా అన్నీ కూడా కాన్స్టెంట్ కాబట్టి దీని డెరివేటివ్ ఏమవుతుంది? x² అంటే డెరివేటివ్ 0 అవుతుంది. -a డెరివేటివ్ చేస్తే -a వస్తుంది. అట్లాగే ∂n
బై డో ఎక్స్ కూడా కనుక్కుందాం. విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ చేస్తే రిమైనింగ్ ఎవ్రీథింగ్ విల్ బి కాన్స్టెంట్. అంటే ఈ వై స్క్వేర్ ఏమవుతుంది, కాన్స్టెంట్ డెరివేటివ్ ఏమవుతుంది, 0 అయిపోతుంది. మరి మైనస్ ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది, మైనస్ ఏ. అంటే బోత్ ఆర్ సేమ్. నేను మళ్ళీ చెప్తున్నాను, అన్ని క్వశ్చన్స్ కూడా ఎగ్జాక్టే. మీరు నో నీడ్ టు చెక్ బికాస్ ఆల్రెడీ కేటగరైజ్డ్, అన్ని వెరిఫై చేసి ఇక్కడ కేటగరైజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఎగ్జాక్ట్ అయిపోయింది ఇది, రైట్? ఎగ్జాక్ట్, దిస్ ఇస్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, వెరిఫైడ్. సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తెలిస్తే మనం ఏం చేస్తాం, డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏవై ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ వై స్క్వేర్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0. యాజ్ ఐ సెడ్ వీఆర్ గోయింగ్ టు ఎలిమినేట్ ఎక్స్ టర్మ్స్. ఏఎక్స్ అనేది ఎక్స్ టర్మ్ కాబట్టి ఎక్స్ టర్మ్ తీసేసాం. ఇక్కడ వైని ఏమనుకుంటాం, కాన్స్టెంట్ అనుకుంటాం. వై ఈజ్ కాన్స్టెంట్ హియో అండ్ ఎక్స్ టర్మ్ ఈజ్ ఎలిమినేటెడ్ హియో. వై కాన్స్టెంట్ అంటే ఇంటిగ్రేషన్ చేస్తున్నాడు, వై కాన్స్టెంట్ అంటే దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుందన్న ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ వై కాన్స్టెంట్. ఏ ఎట్లా కాన్స్టెంట్, వై కూడా కాన్స్టెంటే. అంటే ఇది ఏమవుతుంది, ఏ ఇంటూ వై ఇంటూ ఎక్స్, ఇది దిస్ విల్ బి వై క్యూబ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు సి. 3 ఎల్సిఎం తీసేసి అటు పంపించేస్తే ఏమవుతుందన్న, దట్ విల్ బి ఎక్స్ క్యూబ్ మైనస్ 3axy ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3c, నథింగ్ బట్ సి డాష్, నథింగ్ బట్ సి డాష్. ఎస్, చూడండి ఒకసారి ఆప్షన్స్లో, ఎక్స్ క్యూబ్ మైనస్ 3axy ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సి డాష్. థర్డ్ ఆప్షన్ విల్ బి ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. The general solution of y plus x square into dx plus x plus y square into dy is equal to 0 is mdx plus ndy ఫామ్లో డైరెక్ట్గా ఉంది. డో ఎమ్ బై డో వై చేస్తే ఏమవుతుందన్న, చూడండి y డెరివేటివ్ 1, x స్క్వేర్ డెరివేటివ్ 0 అంటే ఏమొస్తుంది, 1 వస్తుంది. అట్లాగే డో ఎన్ బై డో ఎక్స్ చేస్తే విత్ రెస్పెక్ట్ x డెరివేటివ్ 1, y స్క్వేర్ డెరివేటివ్ 0 కాబట్టి దట్ ఈస్ ఆల్సో 1. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ ఎగ్జాక్టే. మనం అన్నీ చెక్ చేయమన్నా ఆల్రెడీ చెప్పేస్తున్నాం కాబట్టి మనం అన్నీ వెరిఫై కూడా చేస్తున్నాం. 1 or 2 క్వశ్చన్స్ వెరిఫై చేద్దాం, దెన్ విల్ మూవ్ ఆన్ డైరెక్ట్లీ. దిస్ ఈజ్ అ exact differential equation. So once it is exact differential equation, then we need to write down the solutions. Then integral of y plus x square into dx plus x term తీసేస్తే మిగిలేదు ఏంటన్నా, ఇంటిగ్రల్ ఆఫ్ y square into dy is equal to 0, ఇంటిగ్రల్ ఆఫ్ 0, రైట్? ఆ ఇంటిగ్రేషన్ అప్లై చేయండి, ఏమవుతుంది మరి ఇక్కడ, దిస్ ఈజ్ xy plus x cube by 3 plus y cube by 3 is equal to c, nothing but what are you going to get then, x cube plus 3xy plus y cube is equal to c dash. x cube plus 3xy plus y cube is equal to c dash. అన్ని ప్లస్ టర్మ్స్తో ఉన్నాయన్నా నా చూడండి ఒకసారి. yes, we had option here, that is the first one. is it okay? That's it. Next question. This is also exact only. Then write down solution then directly. దీంట్లో y కాన్స్టెంట్ ఉంటుంది. y కాన్స్టెంట్ అంటే ఇంటిగ్రల్ ఆఫ్ y స్క్వేర్ ఇంటూ ఈ పవర్ xy స్క్వేర్ ప్లస్ 4x క్యూబ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ దీంట్లో x టర్మ్ తీసేసేయాలి. x టర్మ్ తీసేయాలంటే ఇది కంప్లీట్ ఎలిమినేట్ అయిపోతుంది. ఇంకా మిగిలేదు ఏంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ 3y స్క్వేర్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0. దట్స్ ఇట్. చూడండి y స్క్వేర్ ఈజ్ కాన్స్టెంట్, దట్స్ వై ఐఎమ్ కీపింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఆపరేషన్ y స్క్వేర్. e పవర్ f of x ఫార్ములా, ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ f of x ఈజ్ e పవర్ f of x హోల్ డివైడెడ్ బై f డాష్ ఆఫ్ x. f డాష్ ఆఫ్ x చేస్తే విత్ రెస్పెక్ట్ x చేస్తే x 1 అవుతుంది, y స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తాం, ప్లస్ 4 ఇంటూ ఎక్స్ క్యూబ్ ఇంటిగ్రేషన్ x to power of 4 by 4 మైనస్ 3 ఇంటూ y స్క్వేర్ ఇంటిగ్రేషన్ y could do 3 by 3 is equal to see 3 cancelled, 4 cancelled, y square gets cancelled. Therefore our answer will be e power xy square plus x to power of 4 minus y cube is equal to c. That's it. e power xy square x to power of 4 minus y cube, x to power of 4 minus y cube, 2 terms lo possibility undi, but e power xy square x square y xy square. Therefore fourth option is the right answer. Is it okay? Right. Look at the next question. This is also exact. mdx plus ndy is equal to 0 form lo undi. Cheppandi dou m, we'll verify in this. Dou m by dou y is equal to what? With respect to y చేస్తున్నప్పుడు 2xy వస్తుంది. x కాన్స్టెంట్, y స్క్వేర్ డెరివేటివ్ 2y. మరి x డెరివేటివ్ ఏమైతే విత్ రెస్పెక్ట్ టు y 0. ఇక్కడ కూడా డో ఎన్ బై డో ఎక్స్ చేద్దాం మనం. డో ఎన్ బై డో ఎక్స్ చేయండి, దట్ ఈజ్ ఆల్సో ఈక్వల్. చూడండి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నప్పుడు y అనేది 0,
x square derivative ఏంటి 2x into y 2xy. This is exact differential equation. Exact differential equation. Once if it is exact differential equation, we can write down solution here. Integral of xy square plus x into dx plus integral of x term తీసేసేయాలంటే this term will be eliminated, right? Remaining term will be y into dy is equal to integral of 0. Integral of 0. ఇంటిగ్రేషన్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాడు y కాన్స్టెంట్ కాబట్టి y స్క్వేర్ని బయట పెట్టేస్తాను నేను. x ఇంటిగ్రేషన్ ఏమవుతుందన్న ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ x ఇంటిగ్రేషన్ ఏమవుతుందన్న మళ్ళీ ఎక్స్ స్క్వేర్ బై 2 అవుతుంది. ఎస్ ఆర్ నో? అవునా కదా? రైట్. నెక్స్ట్ ఇంకేం మిగులుతుందండి ఇక్కడ ప్లస్ y స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు సి. అన్నిట్లో కూడా 2 కామన్ ఉంది కాబట్టి తీసి బాగా పంపించేయచ్చు. పంపిస్తే ఏమవుతుందన్న y స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి డాష్ అని రాసుకోవచ్చు. అన్నీ కూడా ప్లస్లే ఉన్నాయి కదా చూడండి ఒకసారి. అన్ని ప్లస్ పాసిబిలిటీతో చూస్తే ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఈస్ ద సెకండ్ వన్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి. సెకండ్ ఆప్షన్ విల్ బి ద రైట్ ఆన్సర్. లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ దెన్ బి వాల్యూ. ఇది ఎగ్జాక్ట్ అంటే అతనే క్వశ్చన్లో చెప్తున్నాడు. ఎగ్జాక్ట్ అంటే అర్థం ఏంటి? ఇట్ మస్ట్ సాటిస్ఫై ద కండిషన్. ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే మనం ఎగ్జాక్ట్ అంటాం. కాబట్టి వాడే ఎగ్జాక్ట్ అంటున్నాడు కాబట్టి రెండింటిని ఈక్వల్ చేస్తే సరిపోతుంది. ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. డో ఎం బై డో వై. ఎమ్ని విత్ రెస్పెక్ట్ టు వై డెరివేటివ్ చేయండి. ఏమవుతుంది? విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే 3x స్క్వేర్ ప్లస్ దీని విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే 2y ఇంటూ 2x అంటే 4xy ఈజ్ ఈక్వల్ టు ఎన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. ఎన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. ఎక్స్తో చేస్తే ఏమవుతుందన్న 3x స్క్వేర్ అవుతుంది. ప్లస్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే ఏమవుతుందన్న 2bxy 2x ఇంటూ by అంటే 2 ఇంటూ 2bxy అని రాసుకోవచ్చు. చూడండి 3x స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్. ఓకే, తర్వాత 4 ఇంటూ xy ఈజ్ ఈక్వల్ టు 2b టైమ్స్ ఆఫ్ xy. ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అంటే b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్న b ఈజ్ ఈక్వల్ టు 2. b ఈజ్ ఈక్వల్ టు వాట్? 2. దెన్ ఆన్సర్ విల్ బి b ఈజ్ ఈక్వల్ టు 2. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ద సొల్యూషన్ ఈజ్ అని అడిగాడు. ఇది mdx ప్లస్ ndy ఫామ్లో ఉంది. వాట్ ఈజ్ m? దిస్ ఈజ్ m అండ్ దిస్ గోయింగ్ టు బి n. డెఫినెట్లీ ఇట్ ఇస్ ఎగ్జాక్ట్ ఓన్లీ, రైట్? సో దట్ ఇస్ అప్లై చేసేసేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ 3x స్క్వేర్ y మైనస్ 6x ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 2y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0. వై? వాట్ ఇస్ ద రీజన్? ఎక్స్ ఉండకూడదు కదా. ఇయర్ దేర్ ఈజ్ నో ఎక్స్ టర్మ్స్. ఇక్కడ ఏంటన్నా వై మస్ట్ బి కాన్స్టెంట్, రైట్? అది బేస్ చేసుకుని రాయాలి. సో వై కాన్స్టెంట్ అయితే వైని బయట పెట్టేసేయండి అండ్ 3y బయట పెట్టేయచ్చు. అంటే ఏమవుతుందన్న ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ 6 ఇంటూ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ బై 2. ఇక్కడ ప్లస్ 2 ఇంటూ వై స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు సి. 2 గెట్స్ క్యాన్సిల్, 2 3s 3 గెట్స్ క్యాన్సిల్. The remaining will be what here? X cube y minus x square plus y square is equal to c. Yes, చూడండి ఒకసారి. x cube y minus 3x square, I'm sorry, this is minus 3x square plus y square is equal to c. That's the fourth option. Is it okay? Right. Look at the next question. Here this is definitely exact only, right? Applying the integration directly. Integration of y of, it is not x, it is 1 plus 1 by x plus cos y into dx is equal to integral of 0. Because అసలు x టర్మ్ లేకుండా dy పక్కన పాసిబిలిటీ లేదు. x టర్మే, log x టర్మే, మైనస్ x sin y కూడా x టర్మ్ ఇంక్లూడ్ అయ్యి ఉంది. కాబట్టి అసలు ఏం రాయమని మొత్తం నెగ్లెక్ట్ చేసేస్తాం. సో ఇక్కడ అప్లై చేయండి. y కాన్స్టెంట్ బయట రాసేస్తాం. 1 ఇంటిగ్రేషన్ ఏమవుతుందన్న x అవుతుంది. 1/x ఇంటిగ్రేషన్ ఏమవుతుందన్న log x అవుతుంది. ప్లస్ కాస్ వై కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు dx ఏమవుతుందన్న x కాస్ వై అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు సి. దట్స్ ఇట్. చూడండి దీన్ని మల్టిప్లై చేస్తే yx ప్లస్ y log x ప్లస్ x కాస్ వై ఈజ్ ఈక్వల్ టు సి అనే ఆప్షన్ మనకు వచ్చేది ఓన్లీ ఫస్ట్ ఆప్షన్లో పాసిబిలిటీ ఉంది. 1/y అని రాసే పాసిబిలిటీ అయితే మనకి ఎక్కడ లేదు. log x పక్కన 1/y వస్తుందా ఎక్కడన్నా? చూడండి రావట్లే. పోనీ 2y ఎక్కడన్నా వస్తుందా? 2y కూడా రావట్లే. So first option will be the right answer for this question. Is it okay? All right. Look at the next question. The general solution of the differential equation x plus y into dy
బై ఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. డైరెక్ట్ ఓన్లీ ఎక్స్ ప్లస్ వై ఇంటూ డివై ప్లస్ వై ఇంటూ డిఎక్స్ అనుకుంటే ఈజ్ ఈక్వల్ టు 0. వాట్ ఈజ్ ఎమ్? డో ఎమ్ బై డో వై చేస్తే 1 వస్తుంది. అట్లాగే మీరు డో ఎన్ అంటే ఎన్ అంటే ఏంది? ఇది ఎన్. డో ఎన్ బై డో ఎక్స్ చేయండి, అది కూడా 1 వస్తుంది. ఎక్స్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 1, వై డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 0. 1 + 0 అంటే 1 కదా. సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీరు ఎన్నిసార్లైనా వెరిఫై చేయండి, అన్ని క్వశ్చన్ కూడా ఎగ్జాక్టే, ఆల్రెడీ కేటగిరైజ్ చేసాం మనం. సో దీనికి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అప్లై చేయడమే. ఇంటిగ్రల్ ఆఫ్ ఎండిఎక్స్, ఇంటిగ్రల్ ఆఫ్ ఎండిఎక్స్ అంటే ఇంటిగ్రల్ ఆఫ్ వైడిఎక్స్. ఫస్ట్ ఎండిఎక్స్ రాసుకోవాలండి. ఎన్డీవైలో ఎక్స్ టర్మ్ తీసేసేయాలండి, ఎన్డీవైలో ఎక్స్ టర్మ్ తీసేయాలి. దీంట్లో ఎక్స్ టర్మ్ తీసేస్తే ఏమొస్తుందన్న? వై డివై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0. చూడండి ఏమొస్తుంది మరి ఇప్పుడు, వై కాన్స్టెంట్ కాబట్టి వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు సి, ఈజ్ ఈక్వల్ టు సి. ఈ 2ని కూడా ఎల్సిఎం తీస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ లైక్ దిస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి డాష్ యాక్చువల్లీ. అయితే ఆన్సర్ కొద్దిగా టిల్ట్ చేసి ఇచ్చాడు. ఏంటంటే చూడండి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫామ్ రాయడానికి ట్రై చేశాడు. ఎట్లా రాయొచ్చండి? ఏం లేదు, ఉన్నదానికి మీరు ఒక ఎక్స్ స్క్వేర్ని యాడ్ చేయండి, ఒక ఎక్స్ స్క్వేర్ని యాడ్ చేయండి, అట్లా ఒక ఎక్స్ స్క్వేర్ని సబ్స్ట్రాక్ట్ చేయండి, దట్స్ ఇట్. ఈ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే ఆ స్టెప్ వచ్చింది మళ్ళీ మనకు. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఏంటన్నా? ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి. అదే ఆప్షన్ ఉంటే చూసుకోండి, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి. ఇజ్ ఇట్ ఓకే? రైట్. లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ద సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. సొల్యూషన్ అడుగుతున్నాడు. ఓకే, ఇది మనం ఆల్రెడీ చేసినట్టున్నాం, రైట్? ఇజ్ ఇట్ ద ఫస్ట్ క్వశ్చన్? ఇజంట్ ఇట్ ద ఫస్ట్ క్వశ్చన్? లెట్ us check. ఫస్ట్ క్వశ్చన్ ఇదేనా? అయితే ఇట్ ఈస్ రిపీటెడ్, రైట్? ఎస్, ఇట్ ఈస్ a repeated question. Same question, ax minus y square, x square minus ay into dx is equal to x square minus ay into dx is equal to ax minus y square into dy. Same question as it is. You can observe here. So what is your final answer here then? ఏం వచ్చింది ఇక్కడ? సేమ్ క్వశ్చన్. ఆన్సర్ ఏమొచ్చింది మనకు? ఎక్స్ క్యూబ్ మైనస్ 3xy 3a ఇంటూ xy ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సి అని వచ్చింది. చెప్పండి మరి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఎస్, యూనిట్ ఆన్సర్ అయ్యో. ఎక్స్ క్యూబ్ మైనస్ 3a ఇంటూ xy, ఏ ఆన్సర్ ఏమొచ్చింది అన్నమాట ఇక్కడ? ఎక్స్ క్యూబ్ మైనస్ 3a ఇంటూ xy ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సి అని వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు సి, రైట్? నౌ టెల్ మీ ఆన్సర్. డెఫినెట్లీ ద ఫస్ట్ వన్. రిపీటెడ్ క్వశ్చన్ అన్న, రిపీటెడ్ ఫర్ అందరు 2010లో ఇచ్చేసారు, మళ్ళీ రిపీట్ చేశారు ఒకసారి. లుక్ అట్ ద నెక్స్ట్ ఈసెట్ క్వశ్చన్. ద గివెన్ వన్ ఈజ్ కాల్డ్ అని అడుగుతున్నాడు. అది ఎగ్జాక్ట్ మరి ఏదో అడుగుతున్నాడు, చూద్దాం ఒకసారి. ఇది ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్లో రాస్తే ఏమవుతుందన్న చూడండి ఒకసారి. ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్లో రాస్తే ఏఎక్స్ ప్లస్ హెచ్వై ప్లస్ జీ ఇంటూ డిఎక్స్. ఆల్వేస్ డిఎక్స్ టర్మ్ ఫస్ట్ రాసుకోవడానికి ట్రై చేయండి. ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై, నాట్ ఎండివై ప్లస్ ఎన్డిఎక్స్. ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై రాసుకోవడానికి ట్రై చేయండి. హెచ్ఎక్స్ లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యి మొత్తం ఫార్ములాస్ రివర్స్ అయిపోతాయి. ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0. వాట్ ఈజ్ ఎంఈఓ? దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎం అండ్ దిస్ వన్ ఈజ్ గోయింగ్ టు బి ఎన్. కనుక్కోండి మరి డో ఎం బై ఏం చేస్తాం మనం? డో ఎం బై డో వై. వాట్ ఈస్ డో ఎం బై డో వై విత్ రెస్పెక్ట్ టు వై? ఎక్స్ ఈజ్ కాన్స్టెంట్, ఫస్ట్ టర్మ్ 0, లాస్ట్ టర్మ్ కూడా కాన్స్టెంట్ 0, అంటే మిగిలిన మిడిల్ టర్మ్. మిడిల్ టర్మ్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నావు. హెచ్ ఏంటి? హెచ్ కాన్స్టెంట్ కాబట్టి హెచ్ మిగులుతుంది. అట్లాగే డో ఎన్ బై డో ఎక్స్ చేస్తున్నావు, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నావు కాబట్టి ఇక్కడ వై టర్మ్ లాస్ట్ టర్మ్ రెండు 0లే. మరి మిగిలింది ఏంటి? ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్లో ఏముంది? హెచ్ ఇంటూ ఎక్స్ ఉంది. హెచ్ ఇంటూ ఎక్స్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్ డెరివేటివ్ చేస్తే ఎక్స్ డెరివేటివ్ 1 కాబట్టి ఇంకా మిగిలేదు ఏంటన్నా? హెచ్ ఓన్లీ. యాజ్ డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్, బోత్ వాల్యూస్ ఆర్ సేమ్. The given question is what? Exact differential equation. Exact differential equation. That's it. Look at the next set question. The differential equation x plus x to the power of 8 plus ay square into dx plus y to the power of 8 minus y plus bxy whole multiplied to the dy is exact. ఇది ఎగ్జాక్ట్ అంట, అతనే చెప్పేసాడు ఎగ్జాక్ట్. ఎగ్జాక్ట్ అంటే ఏం కావాలన్నా? ఎగ్జాక్ట్ అవ్వాలంటే మన కండిషన్ సాటిస్ఫై అవుతుంది కదా. ఏ కండిషన్ అది? డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది అని ఆయనే చెప్తున్నాడు. సరే ఎం ఏంటి మరి? డిఎక్స్ పక్కన ఉన్నది ఎం, ఇది ఎమ్.
మరి ఎన్ ఏంటి, డివై పక్కన ఉంది ఎన్. మరి చేయండి దీన్ని విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే ఎక్స్ డెరివేటివ్ 0, ఎక్స్ పవర్ ఆఫ్ 8 డెరివేటివ్ 0, ఇంకా మిగిలేదండి ఏవై స్క్వేర్. ఏవై స్క్వేర్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఏ ఇంటూ 2y ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 2y ఈజ్ ఈక్వల్ టు, మరి ఇప్పుడు ఎన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఎన్ అంటే ఏందన్న, దిస్ కంప్లీట్ వాల్యూ ఈజ్ ఎన్, రైట్, దిస్ కంప్లీట్ వాల్యూ ఈజ్ ఎన్. ఎంతో ఎన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నప్పుడు ఇది 0, ఇది 0నే, మరి ఇది ఏమవుతుంది అన్న, బి ఇంటూ ఎక్స్ వై విత్ రెస్పెక్ట్ దేంతో చేస్తున్నావు, ఎక్స్తో చేస్తున్నప్పుడు ఇంకా మిగిలిపోయేది ఏంటి, బి ఇంటూ వై కాన్స్టెంట్గా మిగిలిపోతుంది. ఎక్స్ డెరివేటివ్ ఏంటి 1, ఎక్స్ డెరివేటివ్ ఏంటి 1. సో కంపేరింగ్ అని బోత్ సైడ్స్ చేస్తే వై క్యాన్సిల్ అయిపోతుంది. బి ఈజ్ ఈక్వల్ టు వాట్ మా, బి ఈజ్ ఈక్వల్ టు 2a వస్తుంది. దిస్ ఈజ్ గివెన్ ఫర్ 1 మార్క్ ఇన్ 2015. బి ఈజ్ ఈక్వల్ టు వాట్ మా, బి ఈజ్ ఈక్వల్ టు 2a, బి ఈజ్ ఈక్వల్ టు 2a. ఇజ్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్? రైట్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ద సొల్యూషన్ ఆఫ్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. వాడే అంటున్నాడు ఎగ్జాక్ట్ అని, ఇంకా డైరెక్ట్ ఇంక చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్ అప్లై చేసేయడమే. చెప్పండి, ఎండిఎక్స్ ఇంటిగ్రల్ ఆఫ్ 2xy ఇంటూ డిఎక్స్ ప్లస్ అదేమి లేదు కదా, అంటే ఏం ఇన్వాల్వ్ అవ్వట్లే అంటే ఏం రాస్తాం, 0 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0. ఎక్స్టర్మ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే 0నే అది, ఇంకా ఆ ఎక్స్టర్మ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంకేదైనా ఉంటే రాసుకుంటాం. ఇక్కడ ఎక్స్టర్మ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న టర్మే ఒకటి, అది ఎక్స్టర్మ్తో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి 0. ఇంటిగ్రల్ ఆఫ్ 2y పక్కన రాసేస్తే ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏమవుతుందన్న, x²/2 ఈజ్ ఈక్వల్ టు సి అని రాసుకోవచ్చు. 2 క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ x²y ఈజ్ ఈక్వల్ టు సి. దిస్ వాజ్ గివెన్ ఫర్ 1 మార్క్, దిస్ ఇస్ ఫర్ గివెన్ ఫర్ 1 మార్క్ ఇన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాన్సెప్ట్. x²y ఈజ్ ఈక్వల్ టు సి. దట్స్ ఇట్. వెరీ సింపుల్ క్వశ్చన్స్, యూ కెన్ ఈజీలీ స్కోర్ ద మార్క్స్ ఇన్ దిస్. అబ్జర్వ్, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్ మీరు రికగ్నైజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా ఇది ఎగ్జాక్ట్ అంట, ఎగ్జాక్ట్ అయితే కండిషన్ ఆఫ్ వాల్యూస్ కనుక్కోమంటున్నాడు. ఏ వాల్యూ ఏమవుతుంది, బి వాల్యూ ఏమవుతుంది అంటున్నాడు. వన్స్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్, ఇది ఖచ్చితంగా ఇది సాటిస్ఫై చేస్తుంది అని మీనింగ్. వాట్ ఈస్ ద కండిషన్, ∂m/∂y మస్ట్ బి ఈక్వల్ టు ∂n/∂x. ఇదైతే ఎగ్జాక్ట్ అంటాం యాక్చువల్గా, వాడు ఆడే ఎగ్జాక్ట్ అంటున్నాడు కాబట్టి ఆ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది అని మీనింగ్. కండిషన్ ఈక్వల్ అవుతుందని మీనింగ్. ఈ రెండు ఈక్వల్ అయ్యి ఉంటాయి, ఈ క్వశ్చన్లో ఈక్వల్ అవుతాయి అని మీనింగ్. ఈక్వల్ చేయండి మరి. ఇది ఎంని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే, విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఏఎక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి పక్కన పెట్టేస్తాం. y³ డెరివేటివ్ రాస్తే 3y² రాయొచ్చు, ప్లస్ y cos xలో cos x కాన్స్టెంట్ కాబట్టి పక్కన పెట్టేస్తాం. y డెరివేటివ్ 1 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ∂n/∂x. ఇది మొత్తం n కాబట్టి, ఇది మొత్తం n కాబట్టి n విత్ రెస్పెక్ట్ దేంతో చేయాలి, ఎక్స్తో చేయాలి. ఎక్స్తో చేస్తే ఏమవుతుంది మరి, y² ఈజ్ కాన్స్టెంట్, x² డెరివేటివ్ 2x అవుతుంది, ప్లస్ b sin x అంటే ప్లస్ b sin x డెరివేటివ్ ఏందన్న cos x ప్లస్ b cos x. ఇంకా కంపేర్ చేసుకోవడం బోత్ సైడ్స్. సరే కంపేర్ చేద్దాం చూడండి ఒకసారి. ఇక్కడ ఇది మొత్తం ఏమవుతుందన్న 3a xy² ప్లస్ cos x ఈజ్ ఈక్వల్ టు 2xy² ప్లస్ b cos x. కంపేరింగ్ అని బోత్ సైడ్స్ చేసుకుంటే ఈజీగా cos x కనబడుతుంది. అంటే b ఈక్వల్ ఏం కావాలి, ఖచ్చితంగా b ఈక్వల్ 1 అవుతుంది. ఓకే, వెల్ అండ్ గుడ్. మరి ఇక్కడ xy² ఉంది, ఇక్కడ xy² ఉంది. అంటే 3a ఈజ్ ఈక్వల్ ఏం కావాలి, 2 కావాలి. అంటే a ఈక్వల్ ఏమవుతుంది 2/3. a ఈజ్ ఈక్వల్ టు వాట్ 2/3. b ఈజ్ ఈక్వల్ టు వాట్ 1. a ఈజ్ ఈక్వల్ 2/3, b ఈజ్ ఈక్వల్ టు 1. a ఈజ్ ఈక్వల్ 2/3, b ఈజ్ ఈక్వల్ టు 1. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. The equation of the curve passing through the origin and satisfying the differential equation dy/dx is equal to x minus y divided by x plus y. Easily we can write down mdx plus ndy రాసుకోవచ్చు. దీనికి రాస్తే ఏమవుతుందన్న x minus y into dx minus x plus y into dy is equal to 0. ఇది mdx plus ndy is equal to 0 ఫామ్ రాయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది ఇక్కడ తీసుకొచ్చాను, అది mdx అయింది. ఇది తీసుకొచ్చాను, అది dy టర్మ్ అవుతుంది. అది ఇటు సైడ్ తీసుకొస్తే మైనస్ అని టర్మ్ వస్తుంది, రైట్. సో ఇక్కడ మనకి ఈజీ తెలిసిపోతుంది కదా, ∂m/∂y ఏమవుతుంది -1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ∂n/∂x. బోత్ వాల్యూస్ ఆర్ సేమ్. ఇజ్ ఇట్ ఓకే? ఎస్ ఆర్ నో? రైట్. చలో సొల్యూషన్ రాసేసుకోవచ్చు మరి. దీనికి ఇప్పుడు ఏమని రాస్తాము, ఇంటిగ్రల్ ఆఫ్ x minus y into dx మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ y dy ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ని ఎలిమినేట్ చేస్తాం, y ఈజ్ కాన్స్టెంట్. చెప్పండి ఏమవుతుంది మరి ఇక్కడ x² / 2 మైనస్ xy మైనస్
y square by 2 is equal to c. అంటే ఫైనల్ ఆన్సర్ ఈజ్ x square minus 2xy minus y square is equal to c dash. X square minus y square minus 2xy is equal to c. That is first option. Is it okay? Right. Look at the next question. Next reset question. Direct question only. Dou m by dou y చేస్తే 1 వస్తుంది. Dou n by dou x చేస్తే కూడా 1 వస్తుంది. Therefore write down the solution then. Integral of 2x plus y plus 1 to dx plus integral of 2y plus 1 into dy is equal to integral of 0. Integral of 0. With respect to x కాబట్టి 2 into x square by 2 into xy plus x plus with respect to y కాబట్టి y square by 2 plus y is equal to c. is equal to c. 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలేదు ఏందన్నా ఇంకా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు సి. ఇజ్ ఈక్వల్ టు సి. ఇజ్ ఇట్ ఓకే? చూడండి ఒకసారి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు సి. సెకండ్ ఆప్షన్. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. Go to the next question. Solution of the differential equation 3 into e power 3x y minus 2x into dx. ఇది m, ఇది n కదా నాన్న. చేయండి డో m బై డో వై చేయండి, ఏమవుతుంది? డో m బై డో వై చేస్తే ఇది 0. ఇంకా దీంట్లో చేయాల్సిన విత్ రెస్పెక్ట్ y చేస్తున్నావు అంటే y ఏమవుతుంది? 1 అయిపోతుంది. 1 ఇంటూ 3 ఇంటూ ఈ పవర్ x అంటే 1 ఇంటూ 3 ఇంటూ ఈ పవర్ 3x 3 ఇంటూ ఈ పవర్ 3x అవుతుంది. అట్లాగే మీరు డో n బై డో x చేస్తే విత్ రెస్పెక్ట్ x కాబట్టి ఈ పవర్ 3x ఫార్ములా, ఈ పవర్ 3x అంటే ఈ పవర్ f ఆఫ్ ఎక్స్ని బేస్ చేసుకుంటే ఈ పవర్ f ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ ఈ పవర్ 3x అంటే ఈ పవర్ 3x ఇంటూ 3, బోత్ ఆర్ ఈక్వల్. ఎగ్జాక్ట్. ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ క్వశ్చన్స్. రైట్. మరి ఏం చేయొచ్చు ఇక్కడ? ఫస్ట్ దాంట్లో అయితే y కాన్స్టెంట్ 3 ఇంటూ ఈ పవర్ 3x y మైనస్ 2x dx, హియర్ y కాన్స్టెంట్. సెకండ్ దాంట్లో అయితే 0 టర్మ్ అంతే, ఇంకేం లేదు అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంది ఎక్స్ టర్మ్ ఒకటి, అది కూడా తీసేస్తున్నాం ఎందుకంటే ఎక్స్ టర్మ్ ఉండకూడదు అక్కడ. డివై ఎలిమెంట్లో డివై ఎలిమెంట్ ఉన్న పక్కన ఎక్స్ టర్మ్ ఉండకూడదు. చూడండి ఇక్కడ 3y ఈజ్ కాన్స్టెంట్, పక్కన పెట్టేద్దాం. ఈ పవర్ 3x ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఈ పవర్ 3x బై 3 మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు సి. 2 క్యాన్సల్, 3 క్యాన్సల్, దట్ ఈజ్ y ఇంటూ ఈ పవర్ 3x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి. దట్స్ ఇట్. చూడండి ఆప్షన్లో చూడండి ఒకసారి. y ఇంటూ ఈ పవర్ 3x అంటే y ఇంటూ ఈ పవర్ 3x మాత్రం వన్ సైడ్ రాసుకున్నాడు. ఓకే. y ఇంటూ ఈ పవర్ 3x అంటే రెండు ఆప్షన్, ఇవన్నీ కూడా ఆప్షన్స్గా ఉన్నాయి. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్, అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఎందుకు నాన్న? ఈ మైనస్ ఇటు పంపిస్తే ప్లస్సే కదా అయ్యేది. సి ప్లస్ ఎక్స్ స్క్వేర్, సి ప్లస్ ఇది ఒకటే ఉంది. మరి ఇక్కడ 1/2 ఉంది, ఉందా 1/2? ఇక్కడ లేదు, ఇక్కడ మైనస్ ఉంది. మరి మైనస్ ఉంది, అక్కడ మైనస్ వస్తుందా? ఈ మైనస్ ఎక్స్ స్క్వేర్ పంపిస్తే ప్లస్ అయితే కానీ మైనస్ అవుతుందా? కాదు. సో based on this we can say the second option is going to be our answer. Is it clear? Right. Look at the next question. These are the ESET questions asked up to now in Telangana and ESET examinations. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా. కండిషన్ ఫస్ట్ ఏ ఫామ్ ఉంది మనకి ఇక్కడ? m ఆఫ్ x, y ఇంటూ dx ప్లస్ n ఆఫ్ x, y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్. మనం ఈ ఫామ్ మనకు కనబడుతుంది, కనబడకపోయినా మనం చేసుకోగలిగితే అయిపోతుంది. ఈ కండిషన్ ఉన్నప్పుడు మనకు కావాల్సిన కండిషన్ ఏంటి? డో m బై డో y ఈజ్ ఈక్వల్ టు డో n బై డో x అయితే ఏమవుతాం? మనం దాన్ని ఎగ్జాక్ట్ అంటాం. ఏమంటాం? ఎగ్జాక్ట్ అంటాం. ఎగ్జాక్ట్ అయితే మనం ఏం రాస్తాం? దిస్ ఇస్ ఇఫ్ ఇట్ ఇస్ సాటిస్ఫైడ్ విల్ కాల్ దిస్ వన్ యాజ్ అ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎగ్జాక్ట్ అయితే ఏం రాస్తాం మనం? ఇంటిగ్రల్ ఆఫ్ m dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ n dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0. ఇంటిగ్రల్ ఆఫ్ 0. ఇక్కడ ఏమవుతుందా? y is constant. ఇక్కడ ఏమవుతుందా? x will be eliminated. This is the thing, right? That's it. Right. Now we'll see the most expected questions in this section. One by one చూద్దాం. Right. So how can we find solution either directly? Integral of x cube plus 3xy square into dx. నేను ప్రతిదానికి చెక్ చేయట్లేదు ఎందుకంటే మనము ఎగ్జాక్ట్ పిక్ చేసుకున్నాం కాబట్టి. మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోండి, సేమ్ థింగ్ మనకు వస్తుంది. నేను అక్కడ మనం చెక్ చేశాను, క్రాస్ వెరిఫికేషన్ చేసి చూపెట్టాను.
సో ఇంటిగ్రల్ ఆఫ్ 3x² y, 3x² టర్మ్ ఉండకూడదు కదా, ఎక్స్ టర్మ్ ఉండకూడదు కాబట్టి మిగిలిన ఏంటి ఇంకా y³ ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0. x³ ఇంటిగ్రేషన్ చేస్తే x⁴/4 ప్లస్ 3y² ఇంటూ x²/2 ప్లస్ y⁴/4 ఈజ్ ఈక్వల్ టు c. ఎల్సిఎమ్స్ తీస్తే x⁴ ప్లస్ 6x² ప్లస్ y⁴ ఈజ్ ఈక్వల్ టు c డాష్. చూడండి ఆప్షన్లో చూడండి, x⁴ ప్లస్ y⁴ ప్లస్ 6x² ఈజ్ ఈక్వల్ టు c, ద ఫోర్త్ ఆప్షన్, ఓన్లీ ద ఫోర్త్ ఆప్షన్. ఇస్ ఇట్ ఓకే? రైట్, లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ద సొల్యూషన్ ఆఫ్ అని అడుగుతున్నాడు. సో ∂m/∂y చేస్తే వేర్ వెరిఫైయింగ్ యో ∂m/∂y చేస్తే -2 ఇంటూ x వస్తుంది. అట్లాగే ∂n/∂x చేసినా కానీ -2x వస్తుంది. ఎందుకు నాన్న? విత్ రెస్పెక్ట్ x చేస్తున్నప్పుడు సైన్ y ఏంటి? కాన్స్టెంట్ డెరివేటివ్ 0. x -x² ఉంది, -x² డెరివేటివ్ ఏమవుతుందన్న? -2x. సో ఇట్ ఈస్ సాటిస్ఫైడ్, దెర్ఫోర్ ఇట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. రాయండి మరి, ఇంటిగ్రేషన్ ఆఫ్ x² -2xy ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ y dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0. ఫస్ట్ దాంట్లో y కాన్స్టెంట్, సెకండ్ దాంట్లో x ఎలిమెంట్ తీసేసాము ఆల్రెడీ. ఆ y కాన్స్టెంట్ ఏమవుతుందన్న మరి? x³ మైనస్ y కాన్స్టెంట్ కాబట్టి 2y పక్కన పెట్టేస్తాం. x ఇంటిగ్రేషన్ x²/2 సైన్ y ఇంటిగ్రేషన్ ఏమవుతుందన్న? సైన్ y ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ y ఈజ్ ఈక్వల్ టు c. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా మిగిలేదు ఏంటన్నా చూడండి ఒకసారి. x³ -3x² మైనస్ 3 cos y ఈజ్ ఈక్వల్ టు 3c. 3c is nothing but what? c dash. 3c is nothing but what? c dash. చూడండి ఒకసారి, x³ -3x² minus 3 cos y is equal to c. That's it, first option. Is it okay? Right. Next question. Y cos x plus cos y into dx plus sin x minus x sin y whole multiple into dy is equal to 0. ∂m/∂y చేయండి. ∂m/∂y with respect to y చేస్తున్నప్పుడు cos x అనేది ఏంటన్నా? cos x అనేది డిఫరెంట్గా కాన్స్టెంట్, y డెరివేటివ్ ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే ఫస్ట్లీ యూర్ గెట్ cos x in the first term. నెక్స్ట్ cos y డెరివేటివ్ ఏందన్నా? cos y డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y మైనస్ sin y. అంటే ఏమొచ్చింది మనకు? cos x మైనస్ sin y ఉంది. మరి దీని మొత్తాన్ని ఎక్స్తో చేయండి. ఎక్స్తో చేస్తే ఏమవుతుందో చెప్పండి. ఎక్స్తో చేస్తే ఏమైతే సేమ్ వాల్యూ అయితే చెక్ చేసుకోండి కావాలంటే. విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తే sin x డెరివేటివ్ cos x, sin y ఏంది? కాన్స్టెంట్, పక్కన పెట్టేస్తాం. x డెరివేటివ్ ఏంటి? 1. అంటే cos x మైనస్ sin y కదా వచ్చేది, రెండు సేమే కదా, రెండు సేమ్. therefore what we can say here, this is exact differential equation. మరి రాసేయచ్చుగా డైరెక్ట్గా ఇంటిగ్రల్ ఆఫ్ y cos x ప్లస్ cos y cos x ప్లస్ cos y ఇంటూ dx. ఇక్కడ ఎక్స్ టర్మ్ లేకుంటే ఏమైనా పాసిబిలిటీ ఉందా? ఏమీ లేదు. దట్స్ వై వీఆర్ గోయింగ్ టు నెగ్లెక్ట్ ఇట్. ఇందులో ఎక్స్ టర్మ్ ఉంది, ఇందులో కూడా ఎక్స్ టర్మ్ ఉంది కాబట్టి ఏం రాయలేము, జీరోనే. సో వైని పక్కన పెట్టేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఇస్ నథింగ్ బట్ సైన్ కాస్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి అది కాన్స్టెంట్ కాబట్టి ఎక్స్ ఇంటూ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు సి. చూడండి ఇది ఆప్షన్ చెక్ చేసుకోండి. y sin x right, y sin x plus x cos y. First option x cos y plus y sin x is equal to c. The first option is going to be our answer. Is it clear? Right. Look at the next question. The solution of y sin 2x dx minus of 1 plus y square into cos square x dy is equal to 0. సరే, ఇక్కడ ఫస్ట్ నేను ఎన్ని చేస్తాను చూడండి. ∂n/∂x ఫస్ట్ చేస్తాను. ఏమవుతుందన్న? మైనస్ ఆఫ్ 1 0, 1 డెరివేటివ్ 0, y స్క్వేర్ డెరివేటివ్ 0, cos స్క్వేర్ అంటే ఏంటన్న? 2 cos x మైనస్ sin x అంటే ఏమొస్తుంది అన్న? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 sin x cos x అంటే ఏంటి? 2 sin x cos x నథింగ్ బట్ sin 2x. ఇజంట్ ఇట్? ఇదే వాల్యూ మీరు ∂m/∂y చేసినా వస్తుంది. చెక్ చేసుకోండి, డైరెక్ట్ ఉంది ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నప్పుడు దీంట్లో y చేస్తున్నప్పుడు ఇది మొత్తం కూడా కాన్స్టెంటే కదా. అంటే పక్కన పెట్టేస్తావు. ఏం పక్కన పెడతావు? sin 2x. మరి y డెరివేటివ్ ఏంటి? 1 ఇంటూ sin 2x అంటే sin 2x. సాటిస్ఫైడే కదా, బోత్ ద వాల్యూస్ ఆర్ సేమ్.
సో బోత్ ద వాల్యూస్ ఆర్ సేమ్, ఇట్స్ ఎగ్జాక్ట్. రాసేయండి డైరెక్ట్గా. ఇంటిగ్రల్ ఆఫ్ వై పక్కన పెట్టేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ sin 2x ఇంటూ డిఎక్స్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ తీసేస్తే ఇంకా మిగిలేదు ఏందన్న, మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 + y² ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0. ఇంటిగ్రల్ ఆఫ్ 0. ఇస్ ఇట్ ఓకే? రైట్. సో ఇక్కడ y ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఫంక్షన్, ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఇస్ నథింగ్ బట్ చెప్పండి, ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఫంక్షన్ మైనస్ cos 2x/2. ఇక్కడ మైనస్ వై మైనస్ y³/3 ఈజ్ ఈక్వల్ టు సి అని వస్తుంది. ఓకే చలో, అన్నిట్లో మైనస్ ఉంది కాబట్టి అన్నింటిని ప్లేస్ చేసేసుకోవచ్చు, మైనస్ అటు పంపించేస్తే సరిపోతుంది. ఇంకా మిగిలేదు ఏందన్న, y cos 2x/2 ప్లస్ y ప్లస్ y³/3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి అని రాసుకోవచ్చు. మళ్ళీ ఎల్సిఎం తీస్తే ఏమవుతుందన్న, 3y cos 2x ప్లస్ 6y ప్లస్ 2y³ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 ఇంటూ సి అని రాయొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ సి డాష్. దిస్ ఈజ్ గోయింగ్ టు బి అవర్ ఆన్సర్. చూడండి ఒకసారి, అన్నీ కూడా ప్లస్లే కదా, అన్ని ప్లస్ టర్మ్స్ ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ మైనస్ ప్లస్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. 2y ఉంది, 6y ఉందా, ఉంది. 3y cos 2x ఉందా, ఉంది. cos, therefore fourth option will be the right answer for this question. Is it clear? Look at the next question here. The equation of the curve passing through the point 0,π/4 and satisfying the differential equation అని అడిగాడు. So first of all let us check with respect to our condition, that is dou m by dou y. dou m by dou y చేయండి. విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నప్పుడు e పవర్ x కాన్స్టెంట్ కాబట్టి పక్కన పెట్టేస్తాం. tan y డెరివేటివ్ sec² y. మళ్ళీ మీరు dou n by dou x కనుక్కున్న అదే వాల్యూ వస్తుంది. ఎస్ ఆర్ నో? చూడండి, అట్లాగే చూడండి ఒకసారి, sec² y పక్కన పెడతాం. విత్ రెస్పెక్ట్ టు దిస్ ఇస్ n రైట్, దిస్ ఇస్ n. dou n by dou x చేస్తున్నప్పుడు sec² y ని పక్కన పెడతావు. 1 + e పవర్ x విత్ రెస్పెక్ట్ x చేస్తే 1 డెరివేటివ్ 0, e పవర్ x డెరివేటివ్ e పవర్ x, రైట్, సేమ్ వాల్యూ. అప్లై చేయండి, ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ tan y అనేది కాన్స్టెంట్ కాబట్టి పక్కన పెట్టేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇందులో e పవర్ x దగ్గర 0 పెట్టుకుంటే మిగిలిన టర్మ్ ఏంటన్నా, ఈ ఇందులో 2 టర్మ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఇందులో 2 టర్మ్స్ ఏమున్నాయి, sec² y అనేది ఒక టర్మ్ ప్లస్ e పవర్ x ఇంటూ sec² y అనేది ఒక టర్మ్, మొత్తం 0 అయిపోదండి. ఓకే, అంటే ఇది 0 అయిపోతుంది టర్మ్, ఇంకో టర్మ్ మిగులుతుంది కదా, ఏంటది sec² y. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0. ఇక్కడ మరి ఏమొస్తుంది చూడండి ఒకసారి, tan y ఇంటూ e పవర్ x ఇంటిగ్రేషన్ ఈజ్ e పవర్ x ఓన్లీ. sec² y ఇంటిగ్రేషన్ ఈజ్ అగైన్ tan y ఈజ్ ఈక్వల్ సి, అంటే tan y కామన్ ఇస్తే e పవర్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు విచ్ ఇస్ పాసింగ్ త్రూ ద పాయింట్ అంటే అర్థం ఏంటి, వీ నీడ్ టు క్యాలిక్యులేట్ అవర్ సి వాల్యూ, ఆర్బిటరీ కాన్స్టెంట్ వాల్యూ కనుక్కోవాలి. ఏ పాయింట్ నుంచి వెళ్తుంది అంటున్నాడు, 0,π, అంటే x దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేయాలి, y దగ్గర π/4 సబ్స్టిట్యూట్ చేయండి. tan ఆఫ్ π/4 e పవర్ 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సి, అంటే tan π/4 ఇస్ 1, e పవర్ 0 అంటే 1, 1 + 1 2, అంటే దీని నుంచి నేను సి వాల్యూ ఏమని చెప్పొచ్చు, సి ఈజ్ ఈక్వల్ టు 2. ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి, దట్ ఈస్ గోయింగ్ బై అవర్ ఆన్సర్. అవర్ ఆన్సర్ విల్ బి tan y ఇంటూ e పవర్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. అబ్జర్వ్ ద ఆప్షన్స్ దెన్. 1 ప్లస్ e పవర్ x ఇంటూ tan y ఈజ్ ఈక్వల్ టు 2. Is it okay? Like this you can expect the questions in our ESET examination. So again I am requesting to utilize the opportunity, as we are very near by the exam, try to prepare in the exam mode. Okay, utilize your gunshot beats, practice gunshot beats. If you have any doubt you can go refer to the full course. Definitely exam వెళ్ళడానికన్నా ముందు PYQs చూడండి. PYQs కాన్సెప్ట్ ను నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తూ ఉంటాడు, that we are providing here. Okay, so entire course you are going to get for around 2,900 only. If you have any doubt you can call to our numbers. Okay, these are the bits we are providing here. This complete bit 5,800 bits individually also explained all already, and utilize the opportunity. And this is all about the topic exact differential equation. Previous adina questions, adagaboye questions kuda man probability chusam. Okay, thank you so much for watching this video. I am going to meet in the next session. Until then, bye, take care.